హాయ్ అండి, వెల్కమ్ టు మహేశ్వరం రియల్ ఎస్టేట్. నేను మీ మహేష్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు వచ్చి మీ ముందుకు 450 గజాలు 450 స్క్వేర్ యార్డ్స్ డిటిసిపి ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకొచ్చాను. డిటిసిపి వెంచర్లో ఇవి ప్లాట్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ 100 ఫీట్ రోడ్కి జస్ట్ పక్కనే ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది నేషనల్ హైవే బెంగళూరుకి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది విలేజ్. ఇది మహేశ్వరం టు బెంగళూరు హైవే తిమ్మాపూర్ కొత్తూరు దగ్గరికి కలిసే హైవే కానుకొని ఉంటుంది. ఇక్కడ కనిపించే విలేజ్ అంతా మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఎగ్జాక్ట్లీ మనకు ఈ చిన్నజీయర్ స్వామి సమతామూర్తి స్టాచ్యూ వెనకాల అవుతుంది. ఇది ప్లాట్ వచ్చేసి మనకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది సమతామూర్తి విగ్రహం. ఇది చిన్నజీయర్ స్వామి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామాంజన స్వామి. దీని పక్క నుంచే మనకు ఇదంతా ఈ ముందుకు ఈ ఫేస్ వచ్చేసి ఈ కనిపించేదంతా మహిమ రామేశ్వర ల్యాండ్ అనమాట. అదంతా 5000 ఎకర్స్ ల్యాండ్ మొత్తం అమీర్పేట్ విలేజ్ అండ్ కుర్దు ఇక్కడ బెంగళూరు హైవే తిమ్మాపూర్ రోడ్లో ఇన్వెస్ట్ చేశాడనమాట. 5000 ఎకర్స్ ఎగ్జాక్ట్లీ ఈ 100 ఫీట్ రోడ్కి జస్ట్ మనకు అక్కడ నుంచి అలా ఆ వాల్ ఉన్నది 100 ఫీట్ రోడ్. అది ఆ రోడ్ నుంచి జస్ట్ ఇక ఇలా వచ్చి మనకి ఇట్లా డైరెక్ట్ ఈ ముందు నుంచి ఇలా వెంచర్లకి రావచ్చు అనమాట. కనిపించే రోడ్డు అక్కడ మెయిన్ ఎంట్రన్స్. అది ఈ వాల్ పక్కన ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఆ ఎంట్రన్స్ నుంచి మనం ఇలా వస్తే డైరెక్ట్ ప్లాట్ దగ్గరికి వస్తాము. ప్లస్ ఇలా కూడా రావచ్చు అనమాట. ఇది కూడా ఒక ఎగ్జిట్. ఇది మనకు 2 రోడ్స్ ఈ వెంచర్కి 2 రోడ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉన్నది కూడా వెంచర్లోనే. ఇది కనిపించేది బ్లాక్ టాప్ రోడ్. ఇది ఆర్చ్. ఇప్పుడు ఇది కూడా మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మన ముందుకు 450 స్క్వేర్ యార్డ్స్ 450 గజాలు మీ ముందుకు తీసుకొచ్చాను సార్ నేను. ఈ ప్లాట్ వచ్చేసి R1 జోన్లో ఈస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్ కానుకొని ఉంది. మీరు ఒకసారి చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి కడిలేసింది ప్లాట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. అక్కడ వరకు వస్తుంది మనకి. ఇది వచ్చేసి టోటల్ 450 గజాలు ఈస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్ అనమాట. మనకు ఒక ప్లాట్ సింగిల్ ప్లాట్ కావాలనుకున్నా ఇస్తారనమాట. సింగిల్ ప్లాట్ 250 స్క్వేర్ యార్డ్స్ ఉంది ఒకటి. ఒక ప్లాట్ 200 ఉంది. సింగిల్ ప్లాట్ 250 స్క్వేర్ యార్డ్స్ది. రోడ్ ఫేస్ వచ్చేసి 40, లెంత్ వచ్చేసి 50 ఉందన్నమాట. 40/50 250 స్క్వేర్ యార్డ్స్ ఒక ప్లాట్. 36/50 ఇక్కడ నుంచి అక్కడ వరకు 36/50 అది 200 స్క్వేర్ యార్డ్స్. మనకు మొత్తం కలిపి 450 గజాలు ఉంది ఈ ప్లాటు. రెసిడెన్షియల్ జోను, హయ్యర్ జోన్ అనమాట ఇది. ఈ ప్లాట్ వచ్చేసి మనకు బెంగళూరు హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్. బెంగళూరు హైవే టు శ్రీశైలం హైవే 100 ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనకు R1 జోను మహిమ రామేశ్వరం ల్యాండ్ పక్కనే ఆనుకొని ఉంటుంది ఈ ల్యాండ్. ఈ వెంచరు చూస్తున్నట్టయితే మీకు ఆల్రెడీ ఇందులో కన్స్ట్రక్షన్స్ కూడా జరిగాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టయితే ఈ హౌజెస్ ఈ సేమ్ లేఅవుట్లోనే కన్స్ట్రక్షన్ అయ్యాయి. ఇప్పుడే ఇల్లు కట్టుకోవచ్చు మీరు ఈ ప్లాట్ ఇక్కడ తీసుకుంటే. ఇవన్నీ ఆల్రెడీ ఈ వెంచర్లోనే కన్స్ట్రక్షన్ జరిగినాయి అనమాట. హయ్యర్ జోన్ సార్, R1 జోన్ రెసిడెన్షియల్ ఏరియా, ప్రైమ్ లొకేషను. మనకు రీజనబుల్ ప్రైస్లో ఉంది ఇది. రెసిడెన్షియల్ జోన్ కాబట్టి మీరు ఇలాంటి ప్లాట్ ఇంత లో ప్రైస్లో అయితే ఈ R1 జోన్లో బెంగళూరు హైవేకి దగ్గరలో చాలా రేర్ అండి. ఈ ప్రైస్ అనేది రేరు. మనకు కస్టమర్ ప్రైస్ వచ్చేసి 12,000 ఫైనల్ చెప్తున్నాడు. కూర్చుంటే నెగోషియబుల్ అవుతుంది. మనము సెట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుంది 100%. వాళ్ళు చెప్పడం 12 చెప్తున్నారు. నెగోషియబుల్ అవుతుంది. మన్సాన్పల్లి ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ మనకు 3 కిలోమీటర్స్ అవుతుంది. ఇది 3 to 4 కిలోమీటర్స్ అవుతుంది. అటు ఎగ్జిట్ నెంబర్ 15 పెద్దగోల్కొండ నుంచి రావచ్చు. ఇటు బెంగళూరు హైవే నుంచి జస్ట్ 5 మినిట్స్లో, బెంగళూరు హైవే కొత్తూరు నుంచి మనకు జస్ట్ 5 మినిట్స్లో మనకి ఇక్కడ రీచ్ కావచ్చు. జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. మనం బెంగళూరు హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ప్లాట్ ఉంటుంది. రెసిడెన్షియల్ ఏరియా హయ్యర్ జోన్ అనమాట. ఇది మనకు జస్ట్ పక్కనే అనమాట. మనకు సమతామూర్తి విగ్రహం కూడా మీరు చూడవచ్చు. జస్ట్ ఇక్కడ పక్కనే ఉంది. ఎగ్జాక్ట్లీ సమతామూర్తి
రామాంజనేయ స్వామి విగ్రహానికి వెనకనే, ఈ స్టాచ్యూకి వెనకనే ఉంటుంది ప్లాట్. ఇది మనకు మహేశ్వరం మండలంలో వస్తుంది, R1 జోను. టైటిల్ కూడా క్లియర్ అనమాట. ఇది ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అండి. ఇది LP నెంబర్ కూడా వచ్చింది. DTCP ఫైనల్ అప్రూవల్ లేఅవుట్. మనకు పక్కనే పార్క్ ఉంది. చూసినట్టయితే ఈ వాటర్ ట్యాంక్ ఉన్నదంతా ఇది పార్క్ ఏరియా. ఇదంతా పార్క్ ఏరియా. ఆ వాల్ ఉన్నది 60 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్. అది కనిపించేదంతా 60 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్. అది అక్కడ ఆ వాల్ అంతా బ్లాక్ టాప్ రోడ్. అక్కడ నుంచి మనకు మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ట్యాంక్ పక్క నుంచే మనకు మెయిన్ ఎంట్రన్స్. ప్లస్ అటు అదొక ఎంట్రన్స్. అక్కడ బైక్ వెళ్తున్నాయి కదా. రెండు ఎగ్జిట్లు ఉన్నాయండి దీనికి. వెంచర్కి మనకు 2 సైడ్ నుంచి 2 దారులు ఉన్నాయి, మీరు చూడొచ్చు. అక్కడ వెహికల్స్ వెళ్ళేది ఒక దారి. 60 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకు 3వ ప్లాట్ అవుతుంది. పార్క్ పక్కనే ఆ ట్రాక్టర్ అక్కడ బైక్ వెళ్ళేది నుంచి మనం నేరుగా డైరెక్ట్ వస్తే ఫస్ట్ పార్క్ వస్తుంది, తర్వాత కార్నర్ ప్లాట్, తర్వాత మన ప్లాట్ 3rd అండ్ 4th ప్లాట్ అవుతుంది మనకు 60 ఫీట్ రోడ్ నుంచి. అండ్ 100 ఫీట్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. రెసిడెన్షియల్ ఏరియా, బెంగళూరు హైవేకి ప్లస్ సమతామూర్తి విగ్రహానికి చాలా దగ్గరలో ఉంటుంది ఇది ప్లాట్. మీకు రీజనబుల్ ప్రైస్లో ఉంది సార్. ఇది 12 చెప్తున్నాడు. ఓనర్ సిట్టింగ్లో కూర్చుంటే మీకు తగ్గుతుంది 100%. మీకు ఇది రీజనబుల్ ప్రైస్ సార్. ఇలాంటి ప్లాట్ తీసుకుంటే మీకు వర్త్ ఉంటుంది. ఇది 10 రెట్లు పెరిగే ఛాన్స్ ఉంది సార్. ఒక 5 ఇయర్స్లో మీకు ఇది 10 రెట్లు అయ్యే ఛాన్స్ ఉంది. జస్ట్ మీరు ఇప్పటికి ఒకవేళ ట్రేడింగ్ చేసి అమ్ముదాం అనుకున్న కూడా మీకు ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఖచ్చితంగా మీరు ట్రేడింగ్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది. ఈ ప్లాట్ ప్రైమ్ లొకేషన్లో మంచి హార్ట్ ప్రాపర్టీ సార్. ఇది మిస్ చేసుకోవద్దు. ఎగ్జాక్ట్లీ మీరు దీని వెనకాల కూడా చూడొచ్చు. ఇది ఆల్రెడీ స్కూల్. ఇది ఇక్కడ వాల్ కనిపించేదంతా స్కూల్. అది ఆ వాల్ కనిపించేదంతా స్కూలు. దీన్ని వెనకాల ఆ స్కూల్కి వెనకాల కూడా మనకు విల్లా ప్రాజెక్ట్ ఉందండి. మళ్ళీ మనం ఎంట్రన్స్లో ఇక్కడ విలేజ్కి అక్కడ బ్లూ షెడ్ కనిపించేది కూడా విల్లా ప్రాజెక్టే. కన్స్ట్రక్షన్ నడుస్తుంది అల్లోడు. అందులో మంచి ప్రైమ్లో ఉంది సార్. ఇది ప్లాట్ వచ్చేసి బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవేకి మీరు చాలా తొందరలో చేరుకోవచ్చు అనమాట. బెంగళూరు హైవే అయితే జస్ట్ 5 మినిట్స్లో చేరుకోవచ్చు. శ్రీశైలం హైవేకి జస్ట్ 10 మినిట్స్లో చేరుకోవచ్చు. ఎయిర్పోర్ట్కి అయితే మీరు 10 నిమిషాల్లో ఇక్కడ ఎగ్జిట్ నుంచి వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ రామేశ్వరం ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్ పక్కన నుంచి మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ రోడ్ ఉంది. ఆ రోడ్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆ రోడ్లో నుంచి వెళ్ళినా కూడా మీరు 10-15 నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. ఎయిర్పోర్ట్కి అంటే నేషనల్ హైవేస్కి, స్కూల్స్లకి, హాస్పిటల్స్కి అయితే అసలు వెరీ నియరెస్ట్లో ఉంది సార్. ఈ ప్లాట్ రీజనబుల్ ప్రైస్లో ఉంది. చూడండి, ఒకవేళ ఈ ప్లాట్ మీరు కూడా తీసుకుంటే మాత్రం ప్రాఫిట్ మాత్రం చాలా బాగుంటుంది సార్. హార్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఈ ప్లాట్ని. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి మనకు గచ్చిబౌలి నుంచి జస్ట్ 30 మినిట్స్లో రీచ్ కావచ్చు సార్. ఇక్కడికి గచ్చిబౌలి, కోకాపేట్, మణికొండ నుంచి ఒక 30 మినిట్స్లో రీచ్ కావచ్చు ఈ ప్లాట్ దగ్గరికి. మనకు వచ్చేసి ఇప్పుడు ఇది 45, 36 అండ్ 50 2 ప్లాట్స్ ఉన్నాయి. 200 అండ్ 250 2 కలిపి కూడా ఇస్తారు మనకు. ఒకవేళ బడ్జెట్ సరిపోదు అనుకుంటే సింగిల్ కూడా మేము 2 ఫ్రెండ్స్ ఉంటే కూడా కలిసి తీసుకోవచ్చు. పక్కనే ఉంటాయి. రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పక్కనే హౌసెస్ కూడా ఉన్నాయి. రెసిడెన్షియల్ జోన్, ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో, ఈస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్ అండి. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేసి సార్. థ్యాంక్ యూ.